ధర్మ పరిరక్షణ కోసం కురుక్షేత్ర యుద్ధానికి ఏర్పాట్లు చేయడానికే శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్తున్నాడని ఆరూఢ శాస్త్రం ద్వారా తెలుసుకున్న సహదేవుడు యుద్ధం ఆపడానికి ఏదైనా మార్గం చెప్పమన్న శ్రీకృష్ణుడితో భీముడి గదని ధ్వంసం చేసి అర్జునుడి గాంధీవాన్ని విరిచేసి ద్రౌపదికి జుట్టు కత్తిరించి కర్ణుడికి పట్టాభిషేకం చేసేలా ఉంటే లేదా శ్రీకృష్ణుడిని హస్తినకు వెళ్లకుండా బందీని చేస్తే రాబోయే యుద్ధాన్ని ఆపవచ్చని సహదేవుడు శ్రీకృష్ణుడితో అన్నాడు. దాంతో శ్రీకృష్ణుడు అంతటా వ్యాపించి నన్ను బంధించడం ఎలా సాధ్యమని సహదేవుణ్ణి ప్రశ్నించాడు. సహదేవుడు కళ్ళు మూసుకుని ఓం నమో విశ్వరూపాయ అంటూ శ్రీకృష్ణుడిని ధ్యానించడంతో శ్రీకృష్ణుడు ఒక్కటిగా మారి సహదేవుడు హృదయంలోకి వెళ్లిపోయాడు. కురుక్షేత్ర యుద్ధంలో కుంతిపుత్రులు 5గురికి ఎలాంటి ఆపద రాకుండా కాపాడుతానని శ్రీకృష్ణుడు మాట ఇవ్వడంతో సహదేవుడు ధ్యానం నుండి బయటకొచ్చి శ్రీకృష్ణుడిని బంధ విముక్తిని చేశాడు. ఓం నమో విశ్వరూపాయ అని కామెంట్ చేసి జై శ్రీకృష్ణ అని గట్టిగా చెప్పండి.